మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫంక్షన్కి గగన్ వెళ్ళి ఉంటాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. శరత్చంద్ర, నక్షత్ర కూడా అదే ఫంక్షన్కి వెళ్తారు. గగన్ చూసిన నక్షత్ర వెంటనే హాయ్ బావా అని, నువ్వు ఇక్కడ ఉన్నావని నేను ఎలా కనిపెట్టి వచ్చానో చూడు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడాలనుకుంది ఏంటో త్వరగా చెప్పేసి వెళ్ళు అని గగన్ చెప్తాడు. అత్తయ్య మన పెళ్ళికి ఒప్పేసుకున్నారు, మమ్మీ కూడా మన పెళ్ళికి ఓకే చెప్పేసింది అని నక్షత్ర అయితే సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. మీ అమ్మ మా అమ్మ పెళ్ళికి ఒప్పేసుకుంటే సరిపోతుందా? మరి ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఎవరు బావా అని నక్షత్ర అడుగుతుంది. ఇంకెవరు, మీ బాబు అని గగన్ చెప్తాడు. అది మా మమ్మీ చూసుకుంటుంది, మా మమ్మీ మా డాడీని ఖచ్చితంగా ఒప్పించేస్తుంది అని నక్షత్ర చెప్తుంది. ఎందుకు మీ మమ్మీకి టెన్షన్? మీ డాడీని ఒప్పించడము మళ్ళీ అదొక పెద్ద పని కదా. మీ డాడీ ఇక్కడే ఉన్నాడు కదా, వెళ్ళి అడిగేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఉండు, ఇప్పుడే వెళ్ళి నేను అడిగేస్తాను అని గగన్ అంటాడు. నక్షత్ర అయితే షాక్ అయ్యి ఇక కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. హలో శరత్చంద్ర అని గగన్ దూరం నుంచి పిలుస్తూ ఉంటాడు. గగన్ రావడంతో శరత్చంద్ర అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. నీ కూతురు నన్ను ప్రేమిస్తోంది అని గగన్ అంటాడు. నా కూతురు భూమి నిన్ను ప్రేమిస్తోందని భ్రమలో ఉన్నావు నువ్వు అని శరత్చంద్ర అంటే, నీ పెంపుడు కూతురు నన్ను ప్రేమిస్తోందని నేను చెప్పానా? నేను చెప్తున్నది నీ పెంపుడు కూతురు గురించి కాదు, నీ కన్న కూతురు నక్షత్రం ముందే నన్ను ప్రేమిస్తోంది. నక్షత్ర చావబోయింది నా గురించే, నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నక్షత్ర చావబోయింది అని గగన్ ఇక జరిగిందంతా నవ్వుతూ చెప్తూ ఉంటే శరత్చంద్ర ఇది విని కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఇంకా ఇదంతా చూస్తున్న నక్షత్ర అయితే కంగారు పడిపోతూ ఉంటుంది.